నియోజకవర్గం పరిధిలోని పాషుమైలారం గ్రామంలో న్యూల్యాండ్ పారిశ్రామిక సంస్థ వారు మరొకసారి మానవ సేవయే మాధవ సేవ అంటూ గ్రామ పంచాయతీ ఆవరణలో సిఎస్ఆర్ ఉచిత వైద్య ఆరోగ్య క్యాంప్ 4 లక్షల వ్యయంతో మాజీ సర్పంచ్ మోటో కృష్ణ యాదవ్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. అనంతరం న్యూల్యాండ్ యాజమాన్యం మాట్లాడుతూ ఈసీఎస్ఆర్ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం అర్చనా హాస్పిటల్ మరియు మ్యాక్సిజన్ వైద్య సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య సేవలు పాషుమైలారం గ్రామ ప్రజలకు అందించడం జరిగిందని, ఈ శిబిరంలో జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, డెంటల్ మరియు ఆప్థమాలజీ సంబంధించిన వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సలహాలతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు. శిబిరమునకు వచ్చిన ప్రజలకు 300 మందికి పైగా ఉచిత మెడికల్ కిట్లు మరియు 200 మందికి ఉచిత కంటి అద్దాలు ఇవ్వడం జరిగిందని, యూనిట్ 2 ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామ ప్రజలకు సేవలు చేసే అవకాశం మాకు దక్కిందని ప్లాంట్ హెడ్ సురేందర్ ప్రజలకు ఆరోగ్య సంబంధించిన విషయంలో భవిష్యత్తులో పలు సిఎస్ఆర్ కార్యక్రమాలు న్యూల్యాండ్ మేనేజ్మెంట్ ఇంకా చేపడతాయని, శిబిరంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో ఉండాలని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ హెడ్ సురేందర్, R&D వైస్ ప్రెసిడెంట్ నరేందర్ త్రిపాఠి, GMH RCH రవి, HR రఘునాథ్, కంపెనీ డాక్టర్ ఎడ్రియాన్, వారి సిబ్బంది మరియు మోసెస్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి, మా హెచ్ఆర్ టీమ్కి, మా కంపెనీ డాక్టర్కి, వాళ్ళ స్టాఫ్కి, మా కోఆర్డినేటర్స్కి, ఇదే కాకుండా స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్స్ టీమ్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో, అదే కాకుండా వచ్చిన ప్రజలందరికీ కూడా ఫస్ట్ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. న్యూల్యాండ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము 3 లొకేషన్స్ నుండి ఆపరేట్ చేస్తున్నాం. మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను. 3 లొకేషన్స్లో కూడా మేము ఇలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈ పాషమైలారం విలేజ్లో ఇది నేను జాయిన్ అయిన తర్వాత ఇది 4వ సిఎస్ఆర్ యాక్టివిటీ మేము చేస్తున్నాము. పాషమైలారం ఇది 2nd హెల్త్ క్యాంప్, ఇదే గ్రామ పంచాయతీ చేస్తున్నాం. లాస్ట్ టైం ఎప్పుడైతే మేము కోవిడ్ సందర్భంలో చేసినప్పుడు హెల్త్ క్యాంప్ డూయింగ్ ఆన్ ఐ క్యాంప్ చెకప్, సో అది విజయవంతంగా చేశాము. ఆ రోజు కూడా మేము 400 పైచలకు గ్రామస్తులకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకి ఏదన్నా డెఫిషియన్సీ కనపడుంటే వాళ్ళకు అదేవిధంగా ట్రీట్మెంట్లో భాగంగా మేము మందులు, తర్వాత అద్దాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే ఉత్సాహంతో ఈరోజు మేము మళ్ళీ ఇదే పాషమైలారం విలేజ్, ఇదే గ్రామ పంచాయతీలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తే మాకు 300 పైచలకు గ్రామస్తులు వచ్చారు. ఇక్కడ మేము 2 హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్ట్ తీసుకొని 2 హాస్పిటల్ సపోర్ట్ తీసుకొని మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ మేము అందించిన సేవలు ఏంటంటే, మేము ఒకటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ప్రాంతంలో ఏదైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము అడ్రస్ చేయదలుచుకున్నాము. కంటి ప్రాబ్లం ఉన్నా, టీత్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే ఏదైనా హైజీన్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, సో మాకు ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయి. లైక్ కొందరికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిక్గా మేము డాక్టర్స్ దగ్గర విన్నది ఏంటంటే, ఇక్కడ అందరికీ
ఒంటి నొప్పులు ఎక్కువ ఉన్నాయంట. సో దానికి రూట్ కాస్ ఏంటి, దానికి ఏం చేయాలి ఏంటని మేము ఆలోచిస్తున్నాం. ఓకే, సో ఈ 300 మందికి మేము ఈరోజు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడంతో మేము దాదాపు 3.5 లక్షల పైకి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఖర్చు పెట్టడానికి మేము మెచ్చబోయేది కాదు. ఈ వీళ్ళలో ఏదైనా మాకు నెగటివ్గా మాకు ఏదైనా కలగకుండా కూడా మేము ట్రై టు అడ్రస్ ఇంటర్నల్లీ అండ్ మేము ట్రై టు ట్రీట్ దెమ్. సో ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ మేము ఫ్యూచర్లో చాలా కండక్ట్ చేస్తాము.